సో హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంక్రీజ్ నాలెడ్జ్ ఫర్ ఎడ్యుటీ ఛానల్. సో మనము ఇంగ్లీష్ గ్రామర్లో ఈరోజు పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించినటువంటి ప్రొనౌన్ గురించి చెప్పుకుంటున్నాము. సో చూడండి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మనకు టెట్కామ్ టీఆర్టీకి కానీ, సో టీఆర్టీకి కానీ టీఎస్సికి కానీ మనకు చూడండి సెంటెన్స్ రాయండి అని తీరుపాటుగా ఇవ్వడు. వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్లో మనం ఏం చేయాలంటే వాళ్ళు అండర్లైన్ ఇచ్చినటువంటి వర్డ్ ఏంది, అది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి చెందింది మాత్రమే మనం గుర్తుపట్టాలి. మీరు మ్యాటర్ మొత్తం నేర్చుకుంటారు, ఆ గుర్తుపట్టలేదు అనుకోండి వేస్ట్. ఎందుకంటే మనము 10th క్లాస్ మాదిరి ఇంటర్మీడియట్ మాదిరి వెళ్ళి అక్కడ తీరుపాటు రాయాల్సిన అవసరం ఉండదు. అక్కడ ఓన్లీ మీరు ఐడెంటిఫై చేయాలంతే. ఇక్కడ ప్రొనౌన్ ఉంది, ఇది ఇచ్చినటువంటి అండర్లైన్ చేసినటువంటి వర్డ్ ప్రొనౌన్ అది అని మీరు గుర్తుపెట్టాలంటే సో మీరు మ్యాటర్ని నేర్చుకోవాలి. దాంతోపాటు కొన్ని నేను క్లూ ఇస్తాను, అవి దాదాపు 99% ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి, నేను చివరిలో క్లూ ఇస్తాను, అర్థమవుతుందా? సో చూడండి, ఎగ్జాంపుల్తో సహా క్లూ ఇస్తాను. ఫస్ట్ చూడండి ప్రొనౌన్. సో దీని యూజ్ ఎక్కడ వేస్తామంటే ప్రొనౌన్ని నౌన్ యొక్క సబ్స్టిట్యూట్గా వాడతాం. అంటే దీని యూజ్ ఎక్కడ ఉంటుందంటే నౌన్ యొక్క సబ్స్టిట్యూట్గా ఉంటుంది. అంటే మనం ఏం చేస్తాము, నామవాచకానికి బదులుగా వాడతాం దీన్ని. సో నామవాచకానికి బదులుగా వాడతాం. సో ఎక్కడైతే మనకు సబ్జెక్ట్లో నౌన్ వస్తుందో, సబ్జెక్ట్ పాత్ర ఏం తీసుకుంటుంది, దాదాపు నౌన్. ఆ నౌన్ లేని సమయంలో మనకు పాత్ర వహించేది సో ప్రొనౌన్. సో సబ్జెక్ట్లో మనకు కేవలం ఏమేమి వస్తాయంటే ఒకటి నౌన్ వస్తుంది, ఒక ప్రొనౌన్ కూడా వస్తుంది. ఇవి రెండు మనకు మెయిన్గా మ్యాక్సిమం 80% ఇవి ఆక్రమిస్తాయి. చూడండి, తెలుగులో అయితే దీన్ని మనము సర్వనామం అంటాం. సో సర్వనామం అని చెప్పడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకు ప్రొనౌన్ ఎందుకు ఉపయోగిస్తామంటే నామవాచకం లేనప్పుడు వాచకానికి బదులుగా వాడడం అనేది జరుగుతుంది. ఇటువంటి ప్రొనౌన్ మనకు కొన్ని రకాలు ఉండడం అనేది, ఒక్కొక్క రకం గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఏమేమి వస్తే ఒక్కొక్క రకం గురించి తెలుసుకున్న తర్వాత ఇవి మన సెంటెన్స్లో ఏ విధంగా గుర్తించాలి, మ్యాక్సిమం 90% మీరు చూసుకుంటే క్లూ వేస్తాం. మీరు ఓన్లీ ఐడెంటిఫై చేయాలి కాబట్టి మీరు కూడా ప్రాక్టీస్ చేయండి ఎగ్జాంపుల్ బట్టి. ఒకవేళ మీకు ప్రీవియస్ బిట్లో మేము చెప్పినటువంటివి ఎగ్జాక్ట్గా ఏవేవి తగిలినాయి అనుకుంటే హ్యాపీ, అర్థమవుతుందా ఆ క్లూలు. ఇప్పుడు చూడండి, ఫస్ట్ చూసుకుంటే మనకు పర్సనల్ ఉంటుంది. సో పర్సనల్ ప్రొనౌన్ ఉంటుంది. సో పర్సనల్ ప్రొనౌన్ అంటే ఏంటంటే చూడండి, మనకు పర్సన్స్ ముగ్గురు ఉండడం జరిగింది. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ అండ్ థర్డ్ పర్సన్. ఈ 3 పర్సన్స్ మనకు ఎక్కడ వస్తాయంటే పర్సనల్ ప్రొనౌన్లో రావడం జరుగుతుంది. ఫస్ట్ పర్సన్ మనకి ఎవరున్నారు గుర్తుపెట్టుకోండి, ఐ ఓయ్ ఉండడం అని చెప్పింది. సో సెకండ్ పర్సన్ ఎవరున్నారు మనకు గుర్తుపెట్టుకోండి, సో యు దే కూడా వస్తుంది. సో యు దే ఇవి సెకండ్ పర్సన్ ఉండడం. థర్డ్ పర్సన్లో ఎవరున్నారు, సో థర్డ్ పర్సన్లో మనకి ఎవరు ఉండడం జరిగింది, షీ, హీ, ఇట్. సో ప్లూరల్ ప్రకారం పోతే దే. సో ఇవల్ల మనకి ఏంటివి అంటే పర్సనల్ ప్రొనౌన్ కిందికి రావడం అనేది జరుగుతుంది. సో ఇవి పర్సనల్ ప్రొనౌన్స్ కిందికి ఎగ్జాంపుల్గా మనము చెప్పవచ్చు. ఇది ఒక టైప్. మనము నెక్స్ట్ టైప్కి వెళ్తే, సో మీరు ఓన్లీ గుర్తుపెట్టాలంతే కాబట్టి ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తాం. నెక్స్ట్ సెకండ్ టైప్కి వెళ్తే మనకు ఏమొస్తుందంటే పొసెసివ్ వస్తుంది. పొసెసివ్ ప్రొనౌన్ గుర్తుపెట్టుకోండి. పొసెసివ్లో మనకు ఏమి తెలుపుతుంది, సో పొసెసివ్లో అంటే గుర్తుపెట్టుకోండి మన స్థాయిని తెలుపుతుంది, మన పొజిషన్ని తెలుపుతుంది. ఏ విధంగా తెలుపుతుందంటే చూడండి, సో మనకు అవర్, యువర్, ఇట్స్ మన యొక్క పొజిషన్ని తెలపడానికి ఉపయోగపడతాయి. సో హర్, నెక్స్ట్ వచ్చేసి హిమ్, ఇటువంటివి. సో ఇవి ఎగ్జాంపుల్ మనకు పొసెసివ్ ప్రొనౌన్ ఉంది. మనకు అది పొసెసివ్ ప్రొనౌన్ కావాలి అంటే గుర్తుపెట్టుకోండి, దాని ముందర ఖచ్చితంగా మనకు వర్బ్ కానీ, సో హెల్పింగ్ వర్బ్ కానీ ఉండాలి. లేదు ఆ పొసెసివ్ పక్కన నౌన్ కానీ ఉందంటే అది పొసెసివ్ అడ్జెక్టివ్ కావడం అనేది జరుగుతుంది. సో ఇది ఒక క్లూ. మీకు తర్వాత ప్రతి దానికి నేను చెప్తాను, అన్నిటికీ ఒకటే క్లూ ఉంటుంది. సరేనా? పొసెసివ్. సో పొసెసివ్కి మనకేమొస్తాయి, అది పొజిషన్ స్థానం తెలుపుతుంది కాబట్టి హిమ్, హర్, అవర్, యువర్, ఇట్స్ అనేది వస్తాయి. సో చూడండి, నెక్స్ట్ టైప్ వచ్చేసి మనకు థర్డ్ టైప్ వచ్చేస్తే
మనకి ఏముంటాయి అంటే డెమాన్స్ట్రేటివ్ అనేది ఉంటాయి. డెమాన్స్ట్రేటివ్. సో డెమాన్స్ట్రేటివ్ అంటే ఏమిటంటే చూపేది. సో మనం ఏం చేస్తామో ఇతరులను ఈ విధంగా చూపిస్తూ ఉంటాం. సో అది, ఇది, సో అక్కడ, ఇక్కడ. సో దట్టు, దీసు, దోజు, ఇటు, ఇటువంటివి మనకి ఏ దాని కింద వస్తాయి అంటే డిటర్మినర్కి వస్తాయి. సో దట్టు, దీసు, దోజు, ఇటు. సో ఇటువంటివి మనకు ఎక్కడ వస్తాయంటే డిటర్మినేషన్ ప్రణంలో రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మనకు ఇంకొక టైప్ తీసుకుంటే గుర్తుపెట్టుకోండి, మనకు రిఫ్లెక్సివ్ అనేది ఉంటుంది. రిఫ్లెక్సివ్. ఈ రిఫ్లెక్సివ్ ప్రణం అంటే ఏమిటంటే గుర్తుపెట్టుకోండి, రిఫ్లెక్సివ్ అంటే తనకు తానుగా, సో తన మీదుగానే ఎఫెక్ట్ అనేది ఉండడం జరుగుతుంది. ఇప్పుడు హిమ్ అని ఉంది, అతడు అని, దానికి మనం ఏం చేస్తామంటే సెల్ఫ్ తగిలిస్తాం, హిమ్ సెల్ఫ్ అని. ఇది ఒక రిఫ్లెక్సివ్ ప్రణం. తర్వాత షీ ఉంది, సో హర్ ఉంది. సో ఈ హర్కి మనం చేస్తాం సెల్ఫ్ తగిలిస్తాం, హర్ సెల్ఫ్. దీన్నే ప్లూరల్ అంటే హిమ్ సెల్ఫ్స్, హర్ సెల్ఫ్స్, దే స్లేవ్స్. సో ఈ విధంగా మనకు సెల్ఫ్ 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 అనేటువంటి తన గురించి తనే రిఫ్లెక్సివ్ అనేది ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇవేంది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్కి సంబంధించినటువంటి కొన్ని ఎగ్జాంపుల్గా. సో చివరన మనకి ఏముంటాయి సెల్ఫ్లు అనేవి ఉండడం జరుగుతుంది. ఇది మనకు ఒక గుడ్డి గుర్తు. టైప్స్ అడిగితే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ గుర్తుపెట్టుకోండి సెల్ఫ్ ఇచ్చి. లేదు మనకు డైరెక్ట్గా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏందని అడిగారంటే ఇంకా మీకు చాలా ఈజీగా తెలుస్తుంది. ఈ సెల్ఫ్ 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 ఉన్నాయంటే అది ప్రొనౌన్ జాతికి సంబంధించినది, గుర్తుపెట్టుకోండి. తర్వాత మనకు ఇంపథెటిక్. సో ఇంపథెటిక్ అనేటువంటి ఒక ప్రొనౌన్ టైప్స్ అనేది ఉంటుంది. సో దీన్నే ఎంపథిక్ అనేది కూడా చెప్పడం జరుగుతుంది. సో ఈ ఎంపథిక్ ప్రొనౌన్ అనేది సేమ్ వీటి అర్థాన్ని ఇస్తుంది. కానీ సో ఇక్కడ చూడండి, ఇది ఒక ఎగ్జాంపుల్ రాసుకుంటే షీ థాట్. సో షీ థాట్ వచ్చేసి హర్ సెల్ఫ్ వేసుకున్నాం, షీ థాట్ హర్ సెల్ఫ్ అని వేసుకున్నాం. లేదా ఒక అమ్మాయి పేరు అండి, ఇక్కడ ఏదో ఒక పేరు శ్వేత థాట్ హర్ సెల్ఫ్ అని ఉంది. సో ఇక్కడ చూడండి సెల్ఫ్ ఎక్కడ ఉంది, చివరన ఉంది. దీని అర్థం ఏంది, ఆమె ఆలోచన చేసింది. ఇప్పుడు ఈ ఇంపథెటిక్లో ఏమవుతుందంటే ఈ హిమ్సెల్ఫ్ అనేది మధ్యలో వచ్చేస్తుంది, ఈ శ్వేత హిమ్సెల్ఫ్ అనేది మిడిల్లో వచ్చేస్తుంది. తర్వాత చివరన మనకు ఈ థాట్ అనేది పోవడం జరుగుతుంది. ఈ థాట్ రావడం వల్ల మీనింగ్ అనేది ఏమవుతుందంటే అక్కడ ఆమె థాట్ చేసింది, ఇదైతే ఆమె చేత థాట్ చేయబడి ఉంది. సో ఆమె చేతనే థాట్ చేయబడింది అనే మీనింగ్ వస్తుంది. ఇదైతే ఆమె థాట్ చేయబడింది, చూడండి ఆమె చేత చేయబడింది అనే మీనింగ్ చూడండి, ఆమె చేత చేయబడింది అని చెప్పబడింది. సో రెండు సేమే ఉన్నాయి. కాకపోతే ఈ వర్డ్ యొక్క ఈ సెంటెన్స్ యొక్క ఆర్డర్లో మనకు హిమ్ సెల్ఫ్ హర్ సెల్ఫ్ ఈ సెల్ఫ్స్ ఉన్నాయి కదా, మిడిల్లో రావడం జరుగుతుంది ఎక్కడ ఎంపథిక్లో. సో అదేవిధంగా చూడండి హీ కిల్డ్. సో లేదనుకో ఏదో ఒక పేరు రాయండి, రాజు కిల్డ్ హిమ్సెల్ఫ్. మీకు అర్థమైంది, తనకు తానే చంపుకున్నాడు, సో తనకు తానే చంపబడ్డాడు, సో తనకు తానే అనేటువంటి మీనింగ్ అని వస్తుంది. అదే మనకు రాజు హిమ్సెల్ఫ్ కిల్డ్ అన్నాడు అనుకోండి, తనే చంపుకున్నాడు వేరేవాడు కాదు అనేటువంటి మీనింగ్ వస్తుంది. సేమ్ మీనింగే వస్తాయి. కాకపోతే మనకు సెంటెన్స్లో మనకు స్ట్రక్చర్లో ఏమవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి చివరలో ఉన్నటువంటి హిమ్సెల్ఫ్ మిడిల్లో రావడం అనేది జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇది మనకు ఎంపథిక్ ప్రొనౌన్, సో రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ గురించి. నెక్స్ట్ మనకు కొన్ని డిటర్మినర్ ఉన్నాయి. సో డిటర్మినర్ అంటే గుర్తుపెట్టుకోండి మనకు, సో అవే దాంట్లో డెమాన్స్ట్రేటివ్లో ఉన్నాయి, దీసు దట్టు అవి కూడా వస్తాయి. మనకు డిటర్మినర్ అడ్జెక్టివ్లు అయితే మనకు ఏ అని కూడా తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దీసు దట్టు అవే వస్తాయి డెమాన్స్ట్రేటివ్ మాదిరి. ఇంకోటి ఏమన్నా టైప్స్ ఉందంటే ఇంట్రాగేటివ్ ఉంది, ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ ఉంది. సో ఇంట్రాగేటివ్ ప్రొనౌన్లో మనకు హూ, సో వెన్ ఇటువంటి డబ్ల్యూహెచ్ వర్డ్స్ వస్తాయి. చివరిలో మనకు ఏముంటుంది, ఫుల్ స్టాప్ అనేది ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. సో చూడండి ఇవి ఇంట్రాగేటివ్ ప్రొనౌన్కి సంబంధించి. సో చూడండి నేను ఎందుకు ఇవి బ్రీఫ్గా చెప్తున్నాను ఒక్కొక్క దాని గురించి అంటే, మీకు క్లూ ఇచ్చిన తర్వాత దీన్ని నేను మళ్ళీ పార్ట్ 2గా తీసుకుంటాను. సో క్లూ ఇచ్చిన తర్వాత నేను దీన్ని మళ్ళీ పార్ట్ 2గా తీసుకుంటాను. అప్పుడు మీకు ఇవి డీటెయిల్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీకు ఇది పరిచయం చేస్తున్నాను నేను అంతే. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ యొక్క టైప్స్లో ఈ యొక్క ప్రొనౌన్ గురించి మీకు పరిచయం చేస్తున్నాను అంతే.
ఎందుకు పరిచయం చేస్తున్నాను అంటే ప్రస్తుతం మీరు వీటిలో ఏమేమి ఉన్నాయని తెలుసుకున్నారంటే నేను ఒక క్లూ ఇచ్చేస్తాను మీకు ఇక్కడ. దీని ప్రకారం మీరు నేర్చుకున్నారంటే నెక్స్ట్ వీడియో పార్ట్లో మళ్ళీ ఇదే ప్రొనౌన్స్ చేసి నేను ప్రతి దానికి ఎగ్జాంపుల్తో సహా వేరే పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మీకు కంపేర్ చేసి ఖచ్చితంగా చెప్తాను. అర్థమవుతుందా? ప్రస్తుతానికైతే ఏమేమి ఉన్నాయి అనేటువంటివి నేర్చుకోండి చాలు, అంతే. ఇప్పుడు మనకు ఇన్ని టైప్స్ వచ్చినాయి కదా. ఇప్పుడు మనకు ఇక్కడ ఉన్నటువంటి టైప్స్ ఏ టైప్స్ అని తీసుకోండి. పర్సనల్ ప్రొనౌన్ తీసుకోండి, పొసెసివ్ తీసుకోండి, ఇంపర్టిక్ తీసుకోండి, రిఫ్లెక్సివ్ తీసుకోండి, డెమాన్స్ట్రేటివ్, సో ఇంట్రాగేటివ్, సో ఇవిలో ఉన్నాయి కదా. ఇవి ఉన్నటువంటి ఈ టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్లో, ఈ విధంగా ఉన్నటువంటి టైప్స్ ఆఫ్ ప్రొనౌన్లో ఇంకోటి ఉంది, ఒకటి మధ్య ఒకటి రిలేషన్ తెలిపేటువంటి ఈచ్ అదర్, వన్ అదర్. ఇవేం చేస్తాయంటే ఒకదానికి ఒకటి రిలేషన్ని చూపిస్తాయి. అవి రిలేషన్ సంబంధించినటువంటి ప్రొనౌన్ టైప్స్. ఇవి కూడా మనకు ఉన్నాయి. సో కొన్ని మనకు సంబంధం లేనివి చెప్పకూడదని చెప్పేసి మనము చెప్పుకుంటున్నాము. కాబట్టి మనకు కావాల్సిన మెయిన్ ఇవే కాబట్టి మనకు వీటి గురించే చెప్పుకోవడం అనేది జరుగుతూ ఉంది. ఇప్పుడు చూడండి, మీకు ప్రొనౌన్ అనేటువంటి సెంటెన్స్లో గుర్తుపట్టాలి. మీరు గుర్తుపట్టాలి అని అంటే మీకు ఒక క్లూ ఇస్తాను చూడండి. ఇవల్ల మీరు బ్రీఫ్గా నేర్చుకోండి. నేను పీడిఎఫ్ ఇస్తున్నప్పుడు వీటి గురించి ప్రతి దాని గురించి చెప్పిన తర్వాత మీకు పీడిఎఫ్ ఇస్తాను. కాబట్టి ప్రస్తుతానికి అయితే మీకు ఇంట్రొడక్షన్ చేయాలి కాబట్టి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ప్రొనౌన్స్ చెప్తున్నాము, తర్వాత నౌన్ చెప్తాము, ఆ తర్వాత ప్రొనౌన్నే మళ్ళీ చెప్తున్నప్పుడు మీకు మొత్తం డీటెయిల్గా చెప్తాం. ఇప్పుడు ప్రొనౌన్ను సో గుర్తుపెట్టుకోండి. ప్రొనౌన్ సో చూడండి, ప్రొనౌన్ను ఏం చేయాలి? మనము ఐడెంటిఫై మాత్రమే చేయాలి. ఎక్కడ? పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో. పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించినటువంటి ఏదైనా క్వశ్చన్ వచ్చిందంటే మనం ఓన్లీ చేయాల్సింది అక్కడ ఐడెంటిఫై మాత్రమే. ఒక సెంటెన్స్ ఇస్తే దాన్ని మనము ఐడెంటిఫై మాత్రమే చేయాలి. ఇప్పుడు చూసుకుంటే మనకేమన్నా ఇక్కడ ఉంటుందా క్లూ అంటే ఒకటే క్లూ ఉంది. ప్రొనౌన్స్ అనేటివి గుర్తుపెట్టుకోండి. ప్రొనౌన్స్ అనేటివి ఎప్పటికి కూడా వర్బు, హెల్పింగ్ వర్బు, సో వర్బు హెల్పింగ్ వర్బుకు ముందరనే ఉంటాయి. వర్బుకు హెల్పింగ్ వర్బుకు ముందర ఉంటాయి, సో బిఫోర్లో ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్ చూడండి, షీ ఈజ్ గుడ్ గర్ల్. షీ ఈజ్ గుడ్ గర్ల్, ఇది ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ షీ కింద అండర్లైన్ చేసి ఇది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని మీకు అడిగాడు అనుకోండి, ఒకటే గుర్తు. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ప్రతి దానికి క్లూ ఉందండి, ప్రతి దానికి ఉంది. కాబట్టి నిదానంగా చూడండి. దీనికి క్లూ వచ్చేసి ప్రొనౌన్కి వర్బుకు హెల్పింగ్ వర్బుకు ఖచ్చితంగా ముందర మనకు ఏముంటుంది? ప్రొనౌనే ఉంటుంది. చూడండి, షీ ఉంది. షీకి ముందరేముంది? మనకు ఇక్కడ ఇది ఏం చేస్తుంది? మెయిన్ వర్బుగా పాత్ర అనేది చేస్తుంది. సో మీకు వర్బు గురించి కూడా నేను చాలా బాగా డీటెయిల్గా చెప్పాను, చూడండి వీడియో. మెయిన్ వర్బుగా చేస్తుంది. నేనేం చెప్పాను? వర్బు మెయిన్ వర్బు కానీ హెల్పింగ్ వర్బు కానీ ఉంటుంది. సో మెయిన్ వర్బు ఇక్కడ ఉంది కాబట్టి ఈ మెయిన్ వర్బుకి ముందరేముంది? మనకు ప్రొనౌన్ ఉండడం జరిగింది. కాబట్టి ఇది ప్రొనౌన్ అయి ఉండడం జరిగింది. సో ఇది ప్రొనౌన్ అయింది. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుందాము. ఇంకోటి మన డిఎస్పి ఇచ్చాడు, సో ఈజ్ మైన్. సో టెట్కామ్ థియేటర్లో రావడం జరిగింది. సో కింద అండర్లైన్ చేశాడు. ఐడెంటిఫై ది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గివెన్ బిలో అన్నాడు. సో కింద అండర్లైన్ చేయడం జరిగింది. సో చూసుకోండి, మీరు అలా టెట్కామ్ థియేటర్ బిట్ పేపర్ తీసుకోండి, ప్రాక్టీస్ చేయండి. ప్రొనౌన్ సంబంధించి సో ఈజ్ మైన్ అని ఇవ్వడం జరిగింది. దీంట్లో వాడేం చేశాడంటే ప్రొనౌన్ టైప్స్ ఇచ్చాడు. మనకు ప్రొనౌన్ టైప్స్ ఇవ్వడం జరిగింది. కానీ మనం ఇక్కడ ప్రొనౌన్ అని ఫస్ట్ గుర్తుపడాలి కదా. చూడండి, ఏమనుంది చెప్పిన నేను, హెల్పింగ్ వర్బ్ కానీ మెయిన్ వర్బ్ కానీ ఉండాలి. సో ఇది మెయిన్ వర్బ్ పాత్ర చేస్తుంది. కాబట్టి సో అనేది మనకి ఏమైంది? ప్రొనౌన్ కావడం అనేది జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఇది ప్రొనౌన్ అవుతుంది అంతే. టైప్స్ మళ్ళీ చెప్పినప్పుడు డీటెయిల్గా చెప్తున్నప్పుడు మళ్ళీ చెప్పినప్పుడు ఇది ఎక్కడ వస్తుంది కూడా నేను చెప్తాను. అవుతుందా? సో నెక్స్ట్ వచ్చేసి ఇది టెట్కామ్ థియేటర్కి సంబంధించి ఎప్పుడు 2018లో రావడం జరిగింది. సో ఈజ్ మైన్ అంటే చూడండి. ఇంకో చాలా ఎగ్జాంపుల్ తీసుకోండి. మీరు చాలా ఎగ్జాంపుల్ తీసుకున్నా కూడా ఖచ్చితంగా హెల్పింగ్ వర్బ్ కానీ వర్బ్ కానీ మనకు ప్రొనౌన్ కిందికి, సో ప్రొనౌన్ అని దాని ముందరనే ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. చూడండి, మనకు దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్ అని ఇచ్చాడండి. దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్, ఇది ఒక ఎగ్జాంపుల్. మనకు ఏం చేశాడంటే ఈ దే కింద అండర్లైన్ చేశాడు. మనకు కాన్సెప్ట్ ప్రొనౌన్ మీదనే ఉన్నాం కాబట్టి మీకు అడ్జెక్టివ్ గురించి తెలియదు.
సో అడ్జెక్టివ్ గురించి తెలుసుకున్న తర్వాత కూడా దే అనేది కూడా అక్కడ అడ్జెక్టివ్ అవుతుంది. అర్థమవుతుందా? దే కూడా అక్కడ మనకు అడ్జెక్టివ్ అవుతుంది. ఏ విధంగా అవుతుందో నేను అక్కడ చెప్తాను. ప్రస్తుతానికైతే మనం ప్రాణం గురించి చెప్పుకుంటాం కాబట్టి దే అని ఉంది. సో ఈ దే అనేది వేటి ముందర ఉంది గుర్తుపెట్టుకోండి, హెల్పింగ్ వర్బ్. సో హెల్పింగ్ వర్బ్కి ముందర ఉంది. సో హెల్పింగ్ వర్బ్కు ముందర ఉంది కాబట్టి ఇది మనకు ప్రొనౌన్ కావడం జరిగింది. సో ప్రొనౌన్ ఇక్కడ ఆల్రెడీ మెయిన్ వర్బ్ కూడా ఉంది. సో మనకు హెల్పింగ్ వర్బ్ కానీ మెయిన్ వర్బ్ కానీ ఖచ్చితంగా ఉండడం అనేది జరుగుతుంది. దాని ముందర మనకు ప్రొనౌన్ అనేది ఉంటుంది. మేము ఇచ్చే క్లూ ఏంటంటే వర్బుకు హెల్పింగ్ వర్బుకు ముందర ఖచ్చితంగా ప్రొనౌన్ అనేది ఉంటుంది. మేము చాలా ప్రాక్టీస్ చేసాము. మేము 2018 టెట్కమ్ టీఆర్టీ పేపర్స్ కూడా ప్రాక్టీస్ చేసాం. మ్యాక్సిమం మాకు 90% ఇవే తగిలాయి. అర్థమవుతుందా? మహా అంటే దీంట్లో ఇది ఏ టైప్ సంబంధించినటువంటిది అనేది కింద ఇవ్వడం జరుగుతుంది. అది ప్రొనౌన్ మనకు కన్ఫర్మ్ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా మిగతా ఎలిమినేట్ చేసుకుంటూ పోవచ్చు. అది అడ్జెక్టివ్ కాదు, ఇది కంజంక్షన్ కాదు. సో ఇది ఈ టైప్స్లో ఇది పర్సనల్ ప్రొనౌన్ సంబంధించిన టైప్ అని కనుక్కోవచ్చు. అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, హిమ్సెల్ఫ్ అనేది మనకు ఖచ్చితంగా చూడండి, హిమ్సెల్ఫ్ మనకు ప్రొనౌనే. దీనికైతే మనకు అవసరం లేదు క్లూ. అర్థమవుతుందా? చూడండి నెక్స్ట్ ఈ విధంగా తీసుకున్నాం, దే వర్క్ హార్డ్. మీరు ఎన్నైనా తీసుకోండి, ఎన్ని తీసుకున్నా కూడా దాని ముందర ఖచ్చితంగా మెయిన్ వర్బ్ కానీ ఖచ్చితంగా ఉంటాయి. మీకు ఏమన్నా వేరే సందర్భాల్లో తగ్గుతున్నాయంటే మనకు ఎగ్జిటి ప్రకారం అయితే ఖచ్చితంగా నేను ప్రాక్టీస్ చేశాను. 2018 పేపర్స్ టెట్కమ్ టీఆర్టీవి ప్రతిదీ కూడా వర్బు లేదా హెల్పింగ్ వర్బ్ ముందరగానే ఉన్నటువంటిది ప్రొనౌన్ అవుతుంది. సో ఇది ప్రతి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మేము క్లూ అనేది కనుక్కోవడం జరిగింది. చూడండి ఇక్కడ ఉన్నటువంటి పొసెసివ్లో ఉన్నటువంటి, సో పొసెసివ్లో ఉన్నటువంటి అవ్వారు, యువ్వారు, ఇట్స్ వల్ల ఉన్నాయి కదండి, హిమ్ము, హర్రు అనేటివి. సో ఇవల్ల మీకు నేను మళ్ళా చెప్తానండి. ఎప్పుడు చెప్తాను అంటే ఈ ప్రొనౌన్కు ఖచ్చితంగా అడ్జెక్టివ్ కంపేర్ చేయాలి. అడ్జెక్టివ్కి ఖచ్చితంగా కంపేర్ చేసే చెప్పాలి. కాబట్టి ఇక్కడ చెప్తున్నప్పుడు ఈ రెండింటి గురించి మళ్ళీ నీట్గా చెప్తాను నేను. ఇప్పుడు చూడండి, ఇంటరాగేటివ్లో మనం కనుక్కోవాలి. ఇంటరాగేటివ్లో ప్రొనౌన్ కనుక్కోవాలంటే బెస్ట్ ఎగ్జాంపుల్ హూ ఆర్ యూ అని చెప్పడం జరిగింది. హూ ఆర్ యూ అని ఇచ్చి ఇది ఏ టైప్ ఆఫ్ సంబంధించినటువంటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది అడిగాను అనుకోండి, హూ ఉంది. నేను చెప్పాను డబ్ల్యూహెచ్ వర్డ్స్ మనకు ఏం చేస్తాయి, క్వశ్చన్ని ఫామ్ చేస్తాయి. ఈ డబ్ల్యూహెచ్ వర్డ్స్ వచ్చినది క్వశ్చన్ అని తెలుసు. సో ఇది ఇంటరాగేటివ్ అడుగుతున్నాడని కూడా తెలుసు. కానీ ఇది ఇంటరాగేటివ్ ప్రొనౌనా, ఇది ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్నా, సో అవి తెలియాలి. మనకు తెలియాలనుకుంటే చూడండి, హూ అని ఉంది. హూ తర్వాత మనకి వెంటనే చూసుకోవాలి దాని ముందర ఏమన్నా ఉందా. ఖచ్చితంగా హెల్పింగ్ వర్బ్ కానీ మెయిన్ వర్బ్ కానీ ఉండడం జరుగుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనకు ఉన్నటువంటి ఏకైక క్లూ వర్బు, హెల్పింగ్ వర్బ్. సో ప్రొనౌన్ అనేది హెల్పింగ్ వర్బుకి ముందర ఉండడం అనేది జరుగుతుంది. సో మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్లో పెట్టండి. సరేనా? మేము దాన్ని పర్సనల్గా తీసుకుని చెక్ చేస్తాం. సో చూడండి, మ్యాక్సిమం 90% మేము ఇచ్చిన క్లూ సక్సెస్ అవుతుందండి. గుర్తుపెట్టుకోండి. ఇది మేము ఈరోజు బ్రీఫ్గా మీకు అండర్స్టాండింగ్ చేయడానికి తీసుకొచ్చాం ప్రొనౌన్. నెక్స్ట్ అడ్జెక్టివ్ చెప్తున్నప్పుడు ఈ అడ్జెక్టివ్ అనేది వీటిని తీసుకుంటే క్లూ తీసుకుంటే అడ్జెక్టివ్ అవుతుంది. వీటిని ఇప్పుడు తీసుకున్నటువంటి ఈ క్లూను ఇక్కడ చేస్తే అది ప్రొనౌన్ అవుతుంది. రెండు కంపేర్ చేసి ఒకరోజు మీకు ఒక లాంగ్ పార్ట్గా ఇస్తాము. అక్కడ బాగా నీట్గా నేర్చుకోండి. ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ టైప్స్ ఆఫ్ ప్రొనౌన్ అది కూడా బ్రీఫ్గా చెప్పడం జరిగింది, మనకు ఉపయోగపడేటివే. కానీ మా ఉద్దేశం ఏంటంటే క్లూ ఇవ్వాలి. సో ఆ క్లూ కోసమే మేము చెప్పడం అనేది జరిగింది, ఏంటివి టైప్స్ ఆఫ్ ప్రొనౌన్ అనేది. కాబట్టి ఫస్ట్ క్లూ కోసమే మేము చేసాము. ఊకే క్లూ చెప్తే బాగుండదు కాబట్టి అది ఏదో చిన్న వీడియో మాది ఉంటుంది కాబట్టి వద్దనుకొని ఏదో మాకు టైప్స్ ఆఫ్ సెంటెన్స్ చెప్పినాము. దాంట్లో ఉన్నటువంటి బ్రీఫ్గా కొన్ని ఎగ్జాంపుల్ చెప్పడం అనేది జరిగింది. సో దీన్ని ఫైనల్గా తీసుకోకండి. సో మేము నెక్స్ట్ మళ్ళీ చెప్తాము. వీటితో పాటు ఇది డెమో కిందికో లేకపోతే ఏదో మీకు యూస్ కావడానికి చెప్పినటువంటి చిన్న వీడియోగా తీసుకోండి. సో మా ఇన్ఫర్మేషన్ అనేది మీకు వర్త్ అనిపిస్తే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. సో మీరు నెగిటివ్ కామెంట్ ఇచ్చినా మేము పాజిటివ్గా తీసుకుని వెళ్తాం. సో నెక్స్ట్ వచ్చేసి మా వీడియోలో ఒకరికి యూజ్ అయినా చాలు, మేము మా వల్ల ఒకరు బాగుపడినా చాలు. సో మా పేరు రావాల్సిన అవసరం కూడా లేదు, గుర్తుపెట్టుకోండి. సో మేము యావరేజ్ స్టూడెంట్స్ కోసం చేస్తున్నాము. సో ముఖ్యంగా అమ్మాయిల ఇళ్లలో పనులు చేసుకునే వాళ్ళు, సో పెళ్ళైన వాళ్ళు, అదేవిధంగా పార్ట్ టైం జాబ్ చేసుకుని చదువుకునే వాళ్ళు, సో ఇలాంటి వాళ్ళ మొత్తం మేము ఫేస్ చేసాం కాబట్టి, సో ప్రతిదీ మేము చూసాం కాబట్టి వాళ్ళ కోసం మేము తయారు చేయడం జరిగింది ఈ గ్రూప్.
కాబట్టి ఇది ఫ్రెండ్లీ గ్రూప్, ఇది ఫ్రెండ్స్తో ఉన్నటువంటి గ్రూపు. సో మేము పర్సనల్గా తీసుకుని కూడా మీకు చెప్తూ ఉన్నాం ఇన్ఫర్మేషన్. కాబట్టి మీరు మాకు సపోర్ట్ చేయాల్సింది కోరుకుంటాం. మీరు చేయాల్సిందల్లా ఒకటే, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, దాంతోపాటు షేర్ కూడా చేసుకోండి. మీరు మొత్తం చేస్తారు కానీ స్కిప్ మాత్రం చేయకండి. మీరు చేయాల్సిన ప్రతి అంశం ఏంటంటే స్కిప్ చేయకండి. మేము చెప్తున్నాం కదా, మేము ఏదైనా తప్పు చెప్పినామంటే చివరిలో మేము కవర్ చేస్తాం. మేము కూడా మీరు మీలాంటి ఎడ్జిటీ ఆస్పిరెంట్సే. మేము మా నాలెడ్జ్ని మీకు ఇవ్వడానికి వచ్చామంతే. కాబట్టి మేము ఏదైనా తప్పు చెప్పి ఉంటే చివరకు వచ్చేసరికి మేము దానికి కంట్రోల్లో గ్రిప్లో తెచ్చుకుంటాం. అర్థమవుతుందా? కాబట్టి వీడియోను పూర్తిగా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో మా ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.